రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఏం మంచిగా లేదమ్మా, ఏం మంచిగా లేదు. ఆ ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, అందులో మా ఆటో ఛార్జీలు అయిపోతున్నాయి. పింఛన్ అన్నాడు, పింఛన్ లేదు. ఇప్పుడు మేము రోడ్ల మీద ఇవి అమ్ముకొని తిరుగుతున్నాము. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటిదాకా మాకేం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. వస్తుంది అన్నారు, ఏమీ రాలేదు. మా కష్టం చేసుకొని మేమే తినాలి, అంతకన్నా మించి ఏం లేదు. మాకు ఎవరు లేరు, ఏం లేని వాళ్ళకి మాకు చేస్తానని ఇది ఉంటే ఏం లేదు. ఇప్పుడు బస్సు పథకం అది ఫ్రీయే కదా? ఏం ఫ్రీ అమ్మా, ఏం ఉచితం. బస్సులే సక్కలేవు, బస్సు డ్రైవర్లే ఆపుతలేరు సరిగా స్టాప్లలో. మాకు ఎక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, ఆటోకు 40 రూపాయలు అంట అబ్దుల్గంజ్కి రావాలంటే. ఆ ఫ్రీ బస్ ఏడా, ఆ టైంకు బస్సులే లేవు, వచ్చిన బస్సులో ఆపరు. ఒకటే దంచుకొని తీసుకుపోతున్నాం, కుప్పలు కూర్చున్నాం. మాసంటే లేడెక్కుతాం మేము బస్సులలో చెప్పు. కొంచెం బస్సులు స్టాప్ల కాడ ఆపుతూనే కదా ఎక్కది, ఆపట్లేదు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు కూడా అంత ఏం లేదు. పిల్లల పేర్లు కూడా ఎక్కించినాం, ఆడుకోతే ఏమంటుండ్రు ఇదే అయింది అంటుండ్రు, కానీ పేర్లు వస్తలేవు పిల్లలను. రేషన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఖాళీ బస్ ఒకటే ఫ్రీ ఉంది, ఇంకేం లేదు. ఇల్లుకి ఎన్నిసార్లు అప్లై చేసినాం కానీ ఇక ఇల్లు లేదు, ఏం లేదు. మాకైతే ఎవరిగా రాలేదు మేడం, రాలేదు. డబల్ బెడ్రూమ్ లేదు, రేషన్ కార్డు మా పిల్లల పేర్లు కూడా లేవు. ఎన్నిసార్లు తిరిగినా కానీ అప్డేట్ చేసినాం, ఎప్పుడు వస్తా అప్పుడు వస్తుందని చెప్తుంటారు కానీ ఇక వస్తలేదు. పింఛన్ అనే రావాలి కదా, పింఛన్ కూడా లేదమ్మా. పింఛన్ వస్తుందని ఏదో రాజ్భవన్కి 2-3 సార్లు పోయినాం. రేవంత్ రెడ్డి సార్ కలుస్తాడమంటే ఆయన ఎప్పుడు కలవలేదు. చేత కాకుండా మరీ పోతే కూడా అప్లికేషన్ రాసి అమ్మన్నారు, అంతే. ఇక ఆ తిరుగుడుగా పోతుంది. మేము ఆయన నెంబర్ చుట్టూ తిరుగుతుంటే మేము కష్టం చేసుకుని ఎట్లా వెళ్ళేది ఇవ్వాలమ్మా. మాకు ఎవరు లేరు, నాకు ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. నేను ఇంట్లో ఒకదాన్ని ఉంటా, ఆడపిల్లలు పెళ్ళిళ్ళైనాయి. ఇప్పుడు నేను ఏడికంటే ఆయన చుట్టూ తిరిగితే నాకు ఎవరు అన్నం పెడతా చెప్పు? 2-3 సార్లు పోయినా రాజ్భవన్కి. ఆయన రావాలి, వచ్చి మన బాధ ఉంటే చెప్పుకోవాలన్నాడు. ఇంటాడో మా బాధ అని పోతాడా, లేనే లేడు ఆయన. మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి? ఏ పథకం లేదమ్మా నాకు. నేను కష్టం చేస్తేనే నాకు కడుపు నిండాలి, లేకపోతే లేదు. చేతగానప్పుడు మొన్న 15 రోజులు వండుకున్నా, సచ్చినా బతికినా అన్నటోడు కూడా లేడు తెలుసా. అంటే ఇప్పటివరకు చాలా హామీలు ఇచ్చారు కదా, ఏం చేయలేదు. ఒక ఫ్రీ బస్, అది చాటతోడు పోసి ఏం లేవు మేడం. ఫ్రీ బస్ ఒకటి తప్ప మతి ఏం లేవు. మేమైతే కిరాయి కట్టి చచ్చిపోతున్నాం. కిరాయి కట్టి 30 ఏళ్ల సంది కిరాయి కడుతున్నాం, కానీ ఆ ఏడ డబల్ బెడ్రూమ్ రాయాలంటే ఆడ రాస్తున్నాం, కానీ మాకు డబల్ బెడ్రూమ్ రాలే. కేసీఆర్ కూడా రాసినాం రాలే, మళ్ళీ ఈయన కూడా రాసినాం రాలే. ఆయనే ఇస్తున్నాం అంటున్నారు కానీ ఎవరికి ఇస్తుండవు, ఉన్నోళ్ళకే ఇస్తుండవు, లేని వాళ్ళకైతే అసలు లేదు మేడం. లేని వాళ్ళని చూసి లేని వాళ్ళకైతే అసలు వస్తలేవు. ఉన్నోళ్ళే ఉంటుండ్రు, ఒక తాళలు వేసుకొని వస్తుండ్రు, ఆడ ఉంటలేరు కానీ వాళ్ళకి వచ్చినాయి. మనకేం గతి లేకుండా మనకేం లేవు మేడం. పేనిండా బంగారం ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకే వస్తున్నాయి. పింఛన్ కూడా ఉన్న వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకే పింఛన్ ఇస్తుండ్రు, లేని వాళ్ళకి ఏం చేస్తలేదు. ఎవరు ఈ సర్కార్ అయినా కేసీఆర్ అయినా ఎవరు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారని మాకేం చేయట్లేదు. ఓటు వేయాలంటేనే మాకు విరక్తి పుడుతుంది. ఓటు లేకపోతే చచ్చిపోయింది కదా, చచ్చిపోయినా బెటర్ ఉన్నది. అట్లున్నది ఈ పరిపాలన, అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు పెట్టరు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఇచ్చిపోయినాం. ఇప్పుడు మా భవిష్యత్తు ఎట్లా? కనీసం మా సొంటలకు చేస్తే వాళ్ళకి పేరు ఉంటుంది, మాకేం చేయట్లేదు. ఆ చచ్చిపోయిన కిందికన్నా బెటర్. ఆయనకు వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపించడే, మా కోసం కాదు, వాళ్ళని గెలిపించి వాళ్ళని ఎన్నుకోవడమే ఉంది, అంతకంటే మించి ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన బాగానే ఉన్నది, కానీ బస్సులు పెట్టారు కానీ దానివల్ల యూజ్ అయితే ఏం లేదు. టైంకి బస్సులు రావట్లేదు. ఇంతకుముందు కనీసం 5 నిమిషాలకి 10 నిమిషాలకి బస్సు ఉండేది, ఇప్పుడు 2-3 గంటల నుంచి ఉన్న బస్సు అయితే ఉండట్లేదు. సో పెట్టడం వల్ల యూజ్ ఏంటి? ఒకటేమో సీట్లో కూర్చుంటేనేమో జెంట్స్కున్న సీట్లలోని ఇప్పుడు కూర్చోవద్దని కొత్త రూల్స్. ఎక్కినప్పటి నుండి జనాలు కొట్టుకోవడమే సరిపోతుంది. పెట్టిన దానికి ఉపయోగమైనా లేదు. బస్సులు తగ్గించడం వల్ల యూజ్ ఏమున్నది? బస్సులైనా పెంచండి, లేదంటే మొత్తం స్కీమ్ అయినా తీసేయమని చెప్పండి. అటు కాకుండా ఇటు కాకుండా ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ దాన్ని ఏమంటారు, మహాలక్ష్మి పథకం యూజ్ చేస్తారంట. ఇప్పుడు మహాలక్ష్మి పథకం యూజ్ చేయడం వల్ల వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. వైట్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? దానివల్ల ఎవరికి మీరు పెట్టినట్టు? అందరినీ ఒకలానే చూడాలి. వైట్ కార్డు ఉన్న వాళ్ళని మళ్ళీ సపరేట్ చేసి వైట్ కార్డు లేని వాళ్ళకి మళ్ళీ మీరు మనీ పెట్టడం వల్ల యూజ్ ఏముంటుంది? మీరు ఏం పాలన చేస్తున్నట్టు?
సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మందికి బస్ పథకం పెట్టడం వలన ఇప్పుడు కాలేజీ పిల్లలు అవ్వచ్చు, లేదంటే ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి అవ్వచ్చు, వాళ్ళందరికీ మంచిదే కదా. మంచిదే కానీ యూజ్ ఏమవుతున్నది? కాలేజ్ పిల్లలకి పెట్టండి, జెంట్స్కి పెట్టండి, లేడీస్కి పెట్టండి, దానివల్ల ఉపయోగం అవుతుంది. అనవసరంగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు తిరగడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? జనాల్లో కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు జనాలు బస్సుల్లో కొట్టుకోవడం తక్కువ, ఇప్పుడు ఒక బస్సు ఎక్కండి సీట్ల కోసం కొట్టుకోవడం, లేదు అంటే నువ్వెందుకు మీద పడ్డావని, లేకపోతే ఈ కొట్టుకోవడం ఎక్కువైపోతుంది. ఇవి లేకుండా చూసుకోవాలి కానీ బస్సులు తగ్గించేసి మీరు ఫ్రీ పాస్ పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టారు కదా, హామీలు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు దాంట్లో ఏవి రాలేదు, 2-3 వచ్చాయి ఏమో, అంతకన్నా అయితే ఎక్కువ ఏమి రాలేదు. వస్తాయి అంటున్నారు, సంవత్సరానికి ఒకటి విడుదల చేస్తే దానివల్ల వచ్చేది ఎవరు పోయేది ఎవరికి? అసలు చాలా విషయాల్లోనే ఏంటంటే ఉపయోగము అవ్వడం కన్నా ఉపయోగమే ఎక్కువ అవుతుంది. దాన్ని వాళ్ళు సరి చేసుకుంటే మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? నాకు బాగానే అనిపిస్తుందండి, నాకు బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు నెగిటివ్ ఏది చేసినా కానీ, గత ప్రభుత్వం ఉన్నది ఏది చేసినా కానీ నెగిటివ్ చేస్తున్నారు. ఏది చేసినా ఇప్పుడు మన మూసీది కొంచెం క్లియర్ చేసిండు, పక్కన హౌస్ అవన్నీ కులగొట్టి క్లియర్ చేసిండు. ఆయన ఏది చేసినా కానీ బాగానే అనిపిస్తుంది, కానీ పక్కన ఉండే వేరే పార్టీ వాళ్ళందరూ నెగిటివ్ చేస్తున్నారు ఆయనని. ఆయన పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు మనకు రైతు బంధు అది ఇది పడతలేదు, పడే వాళ్ళకి పడుతుంది, పడని వాళ్ళకి పడతలేదు. పడుతుంది ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే మాకు పడుతుంది, చాలామందికి పడుతుంది. పడని వాళ్ళు ఏమంటున్నారు అంటే పడతలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు అది ఇది అని అంటున్నారు. కానీ దేనికైనా కొంచెం నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. దేనికైనా ఇప్పుడు మన మూసీ కాలంలో కొంచెం వెడల్పు చేయడానికి అక్కడ కొంచెం ఇల్లులు అవన్నీ తీసేసారు. ఎందుకంటే అది అక్రమ కట్టడం కాబట్టి. లాస్ట్ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒకనొక టైంలో కేసీఆర్ కూడా చెప్పిండు, 2020 అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ చెప్పిండు, ఎందుకంటే మూసీ నది చుట్టుపక్కల అన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, అవి తీసేస్తాం, హైదరాబాద్ తీస్తాం, ఎవరు ఎన్ని చేసుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఖచ్చితంగా మేము తీసేయగలుగుతాం, పాత ఇల్లుని ఎట్లాగో మేము తీసేయగలుగుతాం, వాళ్ళకి కొత్తది ఏదైనా చూపిస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పిండు కానీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి చేసినా కానీ ఇప్పుడు కేటీఆర్ కానీ వాళ్ళు వెళ్ళి నెగిటివ్ చేస్తున్నారు, అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా నెగిటివ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే రైట్ వీళ్ళు చేసే రాంగ్ అనే టైప్లో పోర్ట్రేట్ అవుతుంది అన్నట్టు మొత్తం. ఇప్పుడు హైడ్రా ఇల్లులన్నీ కూల్చేస్తారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పేదలందరూ బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది కదా, వాళ్ళకి ప్రభుత్వం చెప్పింది కదా, మేము ఏదో ఒకటి మీకు సాయం చూపిస్తాం, మేము ఎక్కడొకటి ఇల్లు కట్టి చూపిస్తామని చెప్తుంది. అయితే మన అసెంబ్లీ సమావేశంలో ఏమన్నా కేటీఆర్ ఈ పాయింట్ రేజ్ చేశారు, మీరు హైడ్రా పక్కన ఇల్లులన్నీ కౌలు చేశారు కదా, దాని గురించి ఏం మాట్లాడుతుంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పింది. రేవంత్ రెడ్డి ఏంటంటే మీరు గత మీ ప్రభుత్వంలో 60,000 2 BHK ఇల్లులు ప్రవేశపెట్టారని చెప్పారు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి పేరు మీద అవి ఏమైనా ఖాళీగా ఉంటే నేను వీళ్ళకి నేను దాంట్లో పెట్టడానికి నాకు అవకాశం ఇస్తే దాంట్లో పెడతాను, మీరు కట్టిన 60,000 2 BHK ఇల్లులు ఎక్కడున్నా నాకు చూపిస్తే ఇప్పుడు ఎవరెవరైతే హైదరాబాద్ కూల్చేశారో నేను వాళ్ళని దాంట్లో పెడతానని చెప్పాను. దానికి కేటీఆర్ ఏం సమాధానం ఇవ్వలేక మళ్ళీ కూర్చున్నాడు. అట్లా ఇప్పుడు కట్టేయాలంటే టైం పడుతుంది దానికి. ఇప్పుడు ఇళ్ళకి పండగ కాదు కదా, ఏది జరిగినా కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెం ప్రాసెస్ అవుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ చూసుకోవాలి, వాళ్ళకి మన గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇల్లులు కట్టించి వాళ్ళకి రోడ్లు రవాణాన్ని చేస్తే జరగవచ్చు. కానీ ఇప్పుడు తొందరగా అవ్వదు కదా, దానికి కొంచెం టైం పడుతుంది. అలాగే దాని గురించి మాట్లాడిన అసెంబ్లీలో కూడా మాట్లాడి మీ 2 BHK ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి ఏ సైడ్ అయితే కావాలో ఆ సైడ్లో నేను పెట్టడం జరుగుతుంది, మీరు ఏదైతే నాకు ఆ లిస్ట్ మొత్తం ఇస్తే నేను చూసుకుంటే రేవంత్ రెడ్డి చెప్పాడు, దాని గురించి కేటీఆర్ ఏం మాట్లాడలేకపోయాడు. అలా టైం పడుతుంది అంటున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఇంకేం డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. కానీ హైడ్రా వచ్చి 2.5 సంవత్సరాలు అయితే లేదు, 1.5 year అవుతుంది. హైడ్రా వచ్చి 1.5 year అవుతుంది కాబట్టి అవుతున్నా కూడా వాళ్ళకు పాలన వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, పాలన వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎవరు చూపిస్తలేరు కదా, చేస్తున్నాడు కొంచెం. ఇప్పుడు ఆయన వార్డు నెంబర్ నుంచి వచ్చిన జెడ్పీటీసీ నుంచి వచ్చాడు, జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ అయ్యి వచ్చిన ఆయనకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చినట్టు ఎవరికి సరిగ్గా ఏం తెలియదు కదా. కొంచెం ఆయనకు కూడా కొంచెం టైం పడుతుంది, కొత్త కాబట్టి ఆయన చేస్తున్నాడు, అది ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే దేనికైనా నెగిటివ్ చేయడం, ఇప్పుడున్న గవర్నమెంట్ని గత ప్రభుత్వం ఏదైనా నెగిటివ్ చేయడం స్టార్ట్ అవుతుంది. మొన్న మేడారం జాతర జరిగినప్పుడు కూడా దగ్గర 20,000 బస్సులు పెట్టినా కానీ ట్రాఫిక్ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏమంటే మన రీల్స్లో చూసుకున్న, యూట్యూబ్లో చూసుకున్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఛానల్ ఉందో దాంట్లో మొత్తం నెగిటివ్గా చేస్తూ పడుతున్నారు. ఇప్పుడు సీతక్కను కూడా అంత మెజారిటీతో గెలిచిన సీతక్కను కూడా నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాగైనా ఈ ప్రభుత్వాన్ని బ్యాడ్ నేమ్ తేవాలనే ఆలోచనతోటి వాళ్ళు ఉండి ఏదైనా నెగిటివ్ చేస్తున్నారు అన్నట్టు. అలా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. దేని గురించి? నిరుద్యోగుల గురించి అయితే ఇప్పుడు మనకు కేసీఆర్ ఇచ్చిన దానికంటే మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన 1 yearలోనే మనకు 60,000 ఉద్యోగాలు పడినాయి. దాంట్లో 60,000 ఉద్యోగాలు పడినాయి. దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ కూడా కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఆయన
కేసీఆర్ నిరుద్యోగులతోటి ఎక్కువ ఆడుకున్నాడు. ఎందుకంటే నేను అందరికీ జాబులు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని కేసీఆర్ చాలా ఆడుకున్నాడు. కానీ అలా ఏం లేదు. వచ్చిన 1 ఇయర్లోనే 80,000 జాబులు పెట్టిండు. కానిస్టేబుల్ జాబులు కానీ, ఆర్ఆర్బీ జాబులు, కానిస్టేబుల్ జాబులు కానీ అది పెట్టి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకి రావడం జరిగింది. ఎవరైతే ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. ఇంకా ఇస్తా అన్నారు. మొన్న నోటిఫికేషన్ పడతాయని చెప్పి ఇంకో 1,20,000 ఉద్యోగాలు పడతాయని చెప్పారు. కానీ ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలి. దాని గురించి కొంచెం మంది వెయిట్ చేస్తున్నారు. జాబులు అయితే వస్తున్నాయి, నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయని అవకాశం ఉండే వాళ్ళకి వస్తున్నాయి. ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వస్తే ప్రిపేర్ అవ్వడానికి రావట్లేదు. ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రావట్లేదంటే మనకు కొంచెం రిజర్వేషన్లు అది ఇది అంటున్నాం. దానికి అట్లా ఏం లేదు. రిజర్వేషన్ ఏం ఎక్కువ చదువుకుంటూ వస్తే, చదవకపోతే రాదు. అలా జరుగుతుంది. నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. 1,20,000 నోటిఫికేషన్ మనం చెప్పారు కదా అసెంబ్లీలో. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, 1,20,000 నేను రిలీజ్ చేస్తాను. దానికి కొంచెం టైం పడుతుంది. మా డిప్యూటీ సీఎం తోటి మాట్లాడి నేను చేస్తా అని చెప్పాడు. మన ఆర్టీసీ ఉద్యోగాలు కూడా పడినాయి. ఆర్టీసీ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు పడినాయి. అవి కూడా ఫిల్అప్ చేస్తున్నాను. కొన్ని నిరుద్యోగుల గురించి కొంచెం పట్టించుకొని కొన్ని జాబ్స్లు కొన్ని పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మేబీ ఒక నెక్స్ట్ మంత్ అయినా ఒక 2 monthsలో పెడతారు కావచ్చు. మన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇంక ఇవ్వలేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నారు చాలామంది. అలా ఇప్పుడు మొన్న గాంధీ భవన్ చుట్టూ, అసెంబ్లీ చుట్టూ కూడా ర్యాలీలు చేసిర్రు. ర్యాలీలు దాని గురించి కూడా ర్యాలీ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంని ఎలాగ నెగిటివ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు. అది కూడా మనకు బయట వచ్చింది. అక్కడ ఉన్న కెమెరా వీళ్ళందరూ చాలామంది చెప్పారు. వీళ్ళందరికీ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి ఎట్లాగైనా చేసి నెగిటివ్ చేయాలని చెప్పి 200 మందిని తీసుకెళ్ళి మొన్న కొంచెం ర్యాలీ చేయడం జరిగితే వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు రిలీజ్ చేసేసారులే. కానీ అలా వాళ్ళు చేస్తున్నా కానీ ఏదైనా చేసి నెగిటివ్ చేయాలి, నెక్స్ట్ ప్రభుత్వం రాకూడదు అది ఇది అని చెప్పి వాళ్ళు అట్లా పోర్ట్రే చేయడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉంది, గత కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. కానీ మనకి ఏమంటే పల్లెటూర్లలో ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మిరు కాబట్టి రేవంత్ రెడ్డికి వాళ్ళు ఓటేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఈ ఇయర్. అట్లా అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అంటారా మరి రేవంత్ రెడ్డి గారు? 6 గ్యారెంటీలు ఏమో ఇచ్చారంటున్నారు కానీ దాంట్లో మహిళలకు ఉచిత బస్సు అనేది ఇచ్చారు. ఇంకా 6 గ్యారెంటీలు అవసరం అంటే ఒకనొక టైంలో అవసరం ఉంటుంది, ఒకనొక టైంలో అవసరం ఉండదండి. ఇప్పుడు మా లేడీస్ ఉన్నారు, మాది వరంగల్, మా లేడీస్ వెళ్తున్నారు, ఫ్రీ బస్సులోనే వెళ్తున్నారు. మనకు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఆదా అవుతుంది కదా. ఇప్పుడు 300 ఛార్జ్ రూపీస్ అంటే మనకు ఆదా అవుతుంది కదా. పిల్లలు ఆ 300 రూపాయలు ఆపుకుంటే మన పిల్లలకి ఏమైనా కొనియొచ్చు కదా. మగపిల్లలకు పెంచడం అంటే 10 రూపీస్ పెంచడం ఏం లేదండి. 10 రూపీస్ పెంచారు. 10 రూపీస్ పెంచడం లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ నడిపించాలంటే ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ లాక్డౌన్ తర్వాత మనకు కిలో ఆయిల్ రేట్ 80 రూపాయలు ఉంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన 140, 150 అయింది. ఆ 150 అయింది. ఇప్పుడు మన యుద్ధాలు జరిగినా అది 190 చేసేసారు. పరిస్థితులను బట్టి రేట్లు పెరుగుతున్నాయి తప్ప కావాలని ఎవరు చేయరు కదా. అలా ప్రభుత్వంలో మరి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దాని మీద నిత్యావసరాల మీద రేట్లు అనేవి పెరుగుతున్నా. అప్పులు ఉన్నాయి కదా మేడం. 4 లక్షల కోట్ల అప్పు ఉంది కేసీఆర్ గవర్నమెంట్. అది సచివాలయం కట్టిండు, నా కాళేశ్వరం కట్టిండు. అప్పులు ఉన్నాయి. అప్పులు ఎలా తీరేపాలి మరి? ఏదైనా ఇప్పుడు అవన్నీ ట్యాక్స్ మన మీద వేస్తే మనమే కదా తీర్పేది. ఇప్పుడు కేసీఆర్ మీద వేస్తే కేసీఆర్ ఏం తీరేవాడు కదా. ఆయన అప్పులు ఏం తీర్చలేడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీర్పాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన మీద ట్యాక్స్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎక్కువ చేసినా, ఏ గవర్నమెంట్ తక్కువ చేసినా, ఏం చేసినా అది మన మీదే పడుతుంది కాబట్టి ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఆలోచించి మన మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలి. కానీ ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు తీరవాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్కువ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ అవుతుంది ఏది చేసినా. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏది బస్ ఛార్జీలు పెంచింది తప్ప, బస్ ఛార్జీలు 10-15 రూపీస్ పెంచింది తప్ప అన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం పెరగలేదు. అంతా సెంట్రల్ గవర్నమెంట్. మొన్న ఆయిల్ రేట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ చేసింది. గ్యాస్ కూడా ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది. మొన్న యుద్ధాలు జరిగిన గ్యాస్ దొరుకుతలేదు. గ్యాస్ కూడా 1200 రూపీస్ ఎక్స్ట్రా చేసింది. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ తీసుకుంటే 2000-3000 రూపీస్ అవుతుంది. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం లేదు. యూరియా గురించి అంటున్నారు. మెయిన్ పాయింట్ యూరియా దొరుకుతలేదు. యూరియా అనేది చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. ఈయన రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఇస్తే ఇక్కడ యూరియా వస్తుంది. కానీ అక్కడ ఉందంటే కేంద్రంలో ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ పోటాపోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈయన పట్టించుకుంటలేరు. ఆడ మెయిన్ ప్రాబ్లం ఇది. ఈయన పట్టించుకుంటే కాబట్టి యూరియా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే యూరియా ఫోన్లలో ఆన్లైన్లో పెడితేనే మేము ఇస్తామంటున్నాం. అది ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు మన బయట యూరియా షాపులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తీసుకుని వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క బస్సాకి 80 రూపాయలు 90 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకుంటారు. వాళ్ళు ఎందుకు బతకాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ పథకం తీసుకొచ్చాడు. బుక్ చేసుకుంటే ఎకరానికి 8 బస్సులు బుక్ చేసుకుంటే 8 బస్సులు వస్తాయి. లేకపోతే రావనే ప్రాబ్లం తోటి. ఎందుకంటే వాళ్ళు యూరియా షాపులు బ్లాక్లో అమ్ముకున్నారు కాబట్టి ఇలా ఈ యాప్ ద్వారా ఇలా బుక్ చేయడం కానీ చూపించిండు అన్నట్టు. అలాగా సో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని అంటున్నారు. చాలా బాగుందని లేదు కానీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు నెగిటివ్ చేయడం వల్లనే ఇంకా కొంచెం నెగిటివ్ పెరుగుతుంది ఆయన మీద. కానీ ఆయన చేసినంత వరకు అయితే బాగానే చేస్తున్నాను అనేది నా అభిప్రాయం, పర్సనల్గా నా అభిప్రాయం.